హాయ్ ఫ్రెండ్స్, అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఇగో పువ్వు అయితే తెచ్చుకున్నాం, బంతి పువ్వులు. ఇది అయితే ఆకు గుమ్మడి ఆకు, ఇవి రుద్రాక్ష పువ్వులు, ఇవి ఎల్లో కలర్ పువ్వులు, ఇవి చక్రం పువ్వులు, ఇవి చామంతి బ్రౌన్ చామంతి, ఇది ఎల్లో చామంతి పువ్వులు అయితే తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. 2 ప్లేట్లు, సిజర్స్, దారం. ఇగో ఇప్పుడైతే పేరుస్తాం, చూడండి ఎలా పేరుస్తామో. దారం అయితే కట్ చేసుకుంటున్నాం, ఎంత కావాలో అంత. ఇగో ఇవి గుమ్మడి ఆకులు అయితే కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కాడలు ఉంటాయి కదా, అవన్నీ కట్ చేసుకున్నాం. దారాలు అయితే పేర్చినాం, దారాల మీద గుమ్మడి ఆకులు ఒక 2 వేసినాం. ఇప్పుడు 3వ ఆకు, ఇప్పుడు 3వ ఆకు అయితే వేసేసినాం. ఇప్పుడు పేర్చుకోవాలి. పసుపు కుంకుమ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. పసుపు కుంకుమ అయితే వేసేసినాయి. ఇప్పుడు పసుపు వేస్తున్నా, అదిగో పసుపు కుంకుమ అయితే వేసుకున్నాం. ఇప్పుడైతే ఇక పువ్వులు పేర్చుకోవాలి ఫ్రెండ్స్. పువ్వులు అయితే పేర్చుకుంటున్నాం. ఇవి బంతి పువ్వులు, బంతి పువ్వులు అయితే పేరుస్తున్నాం. మా అమ్ములు నేనైతే చూడండి ఇట్లా నీట్గా సమానంగా అయితే పేర్చుకుంటున్నాం. ఇట్లయితే పేర్చుకోవాలి, నీట్గా రావాలి, అన్ని రౌండ్గా గ్యాప్ రాకుండా అయితే మంచిగా నీట్గా పేర్చుకోవాలి రౌండ్గా. ఇంకా మొత్తం బంతిపూలు అయితే పేర్చుకున్నాం. ఆకు అయితే మా ఇంటి దగ్గరనే దొరికింది, తెంపుకొచ్చినాయి. మధ్యలో ఆకు పేర్చుకోవాలి, ఎందుకంటే నీట్గా సమానం రావడానికి. సైడ్కు పూలన్నీ పెట్టుకుంటే ఏమవుతుందంటే మధ్యలో డౌన్ నుండి పడిపోతాయి. అందుకోసం ఆకులు అయితే మొత్తం నింపేసినాం. మళ్ళీ ఇంకో వరుస చామంతి పెడుతున్నాం. అవి కూడా అట్లనే లైన్గా గ్యాప్ లేకుండా అయితే మంచిగా నీట్గా పేర్చుకుంటున్నాం. చామంతి మొత్తం చామంతి లైన్ మొత్తం రావాలి పైన, బంతి పూల పైన మొత్తం అయితే పేరుస్తున్నాం ఫ్రెండ్స్. అదిగో చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇద్దరం అయితే పేరుసుకుంటున్నాం. పెద్ద బతుకమ్మ ఇది, పెద్ద ప్లేట్ల పెద్ద బతుకమ్మ, చిన్న ప్లేట్ల చిన్న బతుకమ్మ. మళ్ళీ రెండోసారి కూడా ఆకు పేరుస్తున్నాం. మధ్యలో ఆకు పేర్చుకొని మళ్ళీ ఇంకో లైన్స్ కూడా చామంతి పెడుతున్నాం. ఎందుకంటే 2 లైన్లు చామంతి పెడితే మంచిగా నీట్గా ఎల్లో కలర్ కనిపిస్తుంది. అందుకోసం 2వ లైన్ కూడా చామంతి పెడుతున్నాం. చామంతి కూడా రౌండ్ అయితే మొత్తం పెట్టేసినాం. మళ్ళీ మధ్యలో ఆకులు పేర్చుకోవాలి నీట్గా. డౌన్ ఉంటే పైన పూలు, సైడ్కి పేర్చిన పూలన్నీ మధ్యలోకి వస్తాయని ఆకు మొత్తం అయితే నింపేసుకోవాలి ఫ్రెండ్స్. కంపల్సరీ ఆకు మొత్తం అయితే నిండుగా నింపేసుకోవాలి. ఆకైతే నింపేసిన. ఇప్పుడైతే వైట్ చక్రం పువ్వులు అయితే ఎల్లో కలర్ చామంతి మీద అయితే పెడుతున్నాం. మొత్తం అవి కూడా లైన్గా పెట్టాలి. కింద ఆరెంజ్, మధ్యలో ఎల్లో, ఇప్పుడు ఎల్లో పైన వైట్ మొత్తం అయితే చుట్టూరుగా పేర్చుకోవాలి. నీట్గా లైన్గా రావాలి పువ్వులు కూడా. వైట్ కూడా మొత్తం అయితే పెట్టేస్తున్నాం. చూడడానికి ఎంత బాగుంది, చూసినప్పుడు చాలా బాగుంది. ఎంత నీట్గా ఉంటుంది. బతుకమ్మ పండుగ వస్తే ఆడవాళ్ళకు సంతోషం ఉంటుంది, చాలా బాగుంటుంది. మళ్ళీసారి కూడా మళ్ళీ ఆకులు పేర్చుకోవాలి. మొత్తం లెవెల్ లైన్ రావడానికి సైడు పూల సెగ ఫ్రెండ్స్, మధ్యలో ఖాళీ ఉంటుంది కాబట్టి అన్ని పేర్చుకోవాలి. ఇప్పుడు ఎల్లో కలర్ పువ్వులు, ఇవి ఇట్లా కొడితే టప్పని మంటది అట్లా, అందుకోసం అవి పిల్లలు అయితే ఆడుకుంటారు. ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే పేరుస్తున్నాం చుట్టూరుగా. అవి అయితే చెట్టుకు తెంపుకొచ్చినాం, చాలా బాగున్నాయి నీట్గా. అప్పుడే తెంపుకొని వచ్చేసినాం ఫ్రెండ్స్.
మొత్తం అయితే చుట్టూరుగా పేర్చేసుకుంటున్నాం. నీట్గా పేర్చుకోవాలి. అన్ని ఫ్లవర్స్ కింద వెడల్పు ఉండాలి, వస్తుంటే పైకి చిన్నగా రావాలి. ఇగో ఈ పువ్వు అయితే మళ్ళీ పెడుతున్నాం. బ్రౌన్ కలర్ చామంతి, ఇది బ్రౌన్ కలర్ చామంతి అయితే చుట్టూరుగా పెట్టేసినాం. ఆ మధ్యలో కూడా మళ్ళీ ఆకు పెట్టుకోవాలి. చిన్న చిన్నగా అయితే చింపేసుకొని వేసుకోవాలి. చిన్నగా వచ్చింది కదా అక్కడ, అందుకోసం మొత్తం అయితే పేర్చేసినాం. ఇప్పుడు మధ్యలో ఆకు పెట్టిన తర్వాతకి అది ఆకంతా పెట్టేసుకోవాలి. అట్లనే బతుకమ్మ చాలా బాగుంది, బ్రౌన్ కలర్. ఇప్పుడు తర్వాత రుద్రాక్ష పువ్వులు, ఇవి సాయంత్రమే పూస్తాయి. ఆ పువ్వులు చాలా బాగున్నాయి. పింక్, డార్క్ పింక్ కలర్. మధ్యలో అయితే బంతి పువ్వు ఆరెంజ పెట్టినాం. ఇప్పుడైతే దారాలు అయితే అన్నీ కట్టేస్తున్నాం ఫ్రెండ్స్. అవి ఇంకా చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది. మన బతుకమ్మ గంగలో వదులుతాం కదా, అట్లనే ఉంటుంది, విడిపోదు. ఇంకా నీట్గా నీళ్ళల్లో వదిలేసినప్పుడు ఇప్పుడు ఎట్లా పేర్చినామో అట్లనే సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్. మీకు వేసేటప్పుడు కూడా చూపిస్తాం చూడండి. దారాలు కొంచెం పొడుగున్నాయని అవి కటింగ్ అయితే చేస్తున్నాం. అవి అట్లనే కట్ చేసుకోవాలి. 4 వైపులు ఉంది కదా, అన్ని దారం అయితే కట్ చేసినాయి. బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. పక్కకైతే పెట్టేసినాయి. ఇంకో బతుకమ్మ రెడీ చేస్తున్నాం. చిన్న బతుకమ్మ దారాలు పేర్చేసినాయి. గుమ్మడాకు పెడుతున్నా. ఇప్పుడు పసుపు వేసుకుంటున్నా. పసుపు వేసేసి తర్వాత కుంకుమ వేసుకుంటున్నాం. ఇదిగో చూడండి, కుంకుమ వేసేసాను. ఇప్పుడైతే ఇక పువ్వులు పేర్చుకోవాలి. చామంతి పేరుస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం చామంతి అయితే చుట్టూరుగా పేర్చుకున్నాం. మధ్యలో ఆకు వేయాలి కంపల్సరీ. ఇది ఆడవాళ్ళకైతే బతుకమ్మ అంటే సంతోషం, ఆనందం, బాగుంటుంది చాలా. అందరూ ఆడవాళ్ళు పేర్చుకునే బతుకమ్మ తెలంగాణ బతుకమ్మ. మొత్తం చామంతి అయితే పేర్చినాం. మళ్ళీ 2 లైన్ చామంతి పేరుస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, మీరు బతుకమ్మ పేర్చిరా లేదో కామెంట్ చేయండి. పేరుస్తుంటే చెప్పలేనంత ఆనందంగా ఉంటుంది బతుకమ్మ పండుగ అంటే. ఇది ఫస్ట్ బతుకమ్మ. పెద్దోళ్ళు అయితే ఫస్ట్ బతుకమ్మ, లాస్ట్ బతుకమ్మ వేస్తారు ఫ్రెండ్స్. చిన్నపిల్లలు అయితే ఇక రోజు ఆడుకుంటారు బతుకమ్మని. మొత్తం ఇప్పుడు బంతి పువ్వులు పేరుస్తున్నాం ఫ్రెండ్స్. మొత్తం చుట్టూరుగా అయితే బంతి పువ్వులు అన్నీ పేర్చుకోవాలి. నీట్గా పేర్చేసినాం. ఇప్పుడు మధ్యలో ఆకంతా ఇట్లా చిన్నగా తెంపుకొని వేసుకోవాలి. ఎందుకంటే పెద్దగా లేదు గ్యాప్ కాబట్టి చిన్నగా తెంపి వేసేసుకోవాలి. చాలా టైం పడుతుంది. చిన్నగా అయితే మనం నీట్గా పేర్చుకోవాలి. ఇది తంగేడు పువ్వు, ఇదైతే తంగేడు పువ్వు పేరుస్తున్నాం. ఊర్లలో అయితే మంచిగా దొరుకుతుంది ఫ్రెండ్స్. తంగేడు పువ్వు, గునుగు పువ్వు ఇవన్నీ అయితే మనకు ఫ్రీగా దొరుకుతుంది. ఇక్కడైతే మనం హైదరాబాద్లో పైసలు పెట్టి కొనుక్కోవాలి. ఊర్లలో అయితే ఒక సంచి తీసుకొని పోయినామంటే అన్నీ మనకు ఫ్రీగా దొరుకుతుంది. మన ఇష్టం వచ్చిన పువ్వు కోసుకోవచ్చు అక్కడ. ఇక్కడైతే మనం కొనుక్కున్న సరే వాళ్ళు ఇచ్చినవి తీసుకోవాలి. అక్కడ అనుకో మనకి ఏ చెట్టుకు నచ్చితే ఆ పువ్వు అయితే కోసుకొచ్చుకోవచ్చు. మొత్తం బతుకమ్మ అయితే దగ్గరకు వచ్చింది పేర్వడానికి. మొత్తం పైకి అయితే వచ్చేసినాం. లోపల కూడా మళ్ళీ ఆకు వేసుకోవాలి. మధ్యలో మొత్తం చుట్టూరు అయితే పేర్చేసినాం. ఆకు అయితే చిన్నగా తెంపుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఏమన్నా పువ్వులు ఉన్నా సరే మధ్యలో వేసుకోవాలి. బతుకమ్మ పేరవడం అంటే చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్.
తొందరగా చేసేది కాదు, తొందరగా చేద్దాం అయిపోతుంది అన్నట్టు కాదు. అవి టప్ టప్ మని కొట్టేది, ఇట్లా కొట్టుకునేసరికి టప్ మని అంటది, బెలూన్స్ లాగా. మొత్తం అయితే పేర్ చేసుకున్నాం పువ్వులు అన్నీ. మధ్య మధ్యలో చక్రం పెట్టినాం, చక్రం పువ్వులు బాగుంది ఫ్రెండ్స్. మరి మీరు బతుకమ్మ పేర్చిరా, పువ్వులు తెచ్చుకున్నారా లేదో కామెంట్ చేయండి. బతుకమ్మ వచ్చిందంటే పట్టు చీరలు కట్టుకొని పిల్లలైతే పట్టు పరికిణీలు, ఫ్రాకులు, పట్టు చీరలు కట్టుకొని బతుకమ్మ ఆడొచ్చని సంతోషిస్తారు ఫ్రెండ్స్. చూడండి బతుకమ్మ అయితే రెడీ అయింది. పైన కూడా కొంచెం వైట్ పువ్వులు ఎందుకు తెచ్చిన అనుకున్నారు, గునుగు పువ్వు దొరకలేదు ఇక్కడ, అందుకోసం నేను చక్రం పువ్వులు అయితే తీసుకొచ్చినే. పైకి అయితే రెడీ అయిపోయింది బతుకమ్మ. ఇంకా పూలన్నీ అయితే పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్. అందరి ఇళ్ళల్లో, ప్రతి ఒక్కరి ఇంట్లో ఈరోజు బతుకమ్మలు పేర్చుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, మా బతుకమ్మ ఒకటి రెడీ అయి పైన పెట్టేసినాం. ఇంకో బతుకమ్మ అయితే పేరుస్తున్నాం. బతుకమ్మ కూడా అయిపోవడానికి అయితే వచ్చేసింది. ఇక ఇంకా కొంచెం మళ్ళీ చిన్న చిన్నవి ఫ్లవర్స్ అయి ఉన్న చిన్నవి అయితే వేసేసుకుంటున్నా, మంచిగా ఉండడానికి నీట్గా. ఇద్దరం పేరిస్తేనే ఇంత టైం పడుతుంది ఫ్రెండ్స్, ఒక్కలం పేరిస్తే ఇంకా లేట్ అవుతుంది. అగో బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది. చూసిరా ఫ్రెండ్స్, బతుకమ్మ అయితే కంప్లీట్ అయింది. మరి మీరు బతుకమ్మ పేర్చిరా లేదో కామెంట్ చేయండి. తెలంగాణలో బతుకమ్మ దసరా అంటే పెద్ద పండుగ ఫ్రెండ్స్. పెద్దవాళ్ళు అయితే పెద్దరమాస అనేవారు. ఇప్పుడు మనం అయితే బతుకమ్మ దసరా పండుగ భోగి అంటాం. దారం అయితే కట్టేస్తున్నాం. కంపల్సరీ దారం ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే పువ్వులు అటు ఇటు పడిపోవు. మనం ఎలా పేర్చామో అలాగే నీళ్ళల్లో వదులుతుంటే బతుకమ్మ అట్లనే ఉంటుంది. దారం కట్టకుంటేనైతే మనం వేసినామనుకో అవన్నీ పువ్వులు అటు ఇటు అయితే పడిపోతాయి కింద. ఇట్లా దారం కట్టినమైతే మంచిగా నీట్గా బతుకమ్మ ఎలా పేర్చామో అలాగే. అవి దారాలు 3 అయితే వేసేసినాయి. అవి ఎగస్ట్రా ఉన్నదైతే సీజర్ తోటి అయితే కటింగ్ చేయాలి. ఇటు సైడ్ కడుతున్నా ఇప్పుడు. వావ్, చూసిరా ఫ్రెండ్స్ దారాలు అవన్నీ. ఇక ఆకులు కూడా ఎగస్ట్రా అయిపోయినాయి. 2 బతుకమ్మలు చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. చూసిరా, చాలా అందంగా కూడా ఉన్నాయి. చూస్తే మీరు కూడా బతుకమ్మ పేర్చిరా లేదో కామెంట్ చేయండి. ఎందుకు ఊపుతున్నాం అనుకుంటారు, ఇక్కడ ఇదంతా ఊకి కొన్ని నీళ్ళు చల్లి అక్కడ ముగ్గేసుకోవాలి ఫ్రెండ్స్. ముగ్గేసిన తర్వాతనే బతుకమ్మ పెట్టుకోవాలి. మామూలు అయితే అక్కడ ఊకి నీళ్ళు చల్లి ముగ్గు అయితే వేసింది. ఇదిగో అట్లా వేసుకోవాలి. 2 ముగ్గులు, 2 బతుకమ్మలు కాబట్టి మనం 2 ముగ్గులు వేసుకొని ఆ ముగ్గులోనే బతుకమ్మను పెట్టుకోవాలి. ఒక ముగ్గు అయితే వేసింది, ఇప్పుడు 2వ ముగ్గు అయితే వేస్తుంది. 2 ముగ్గులు వేసిన తర్వాత అప్పుడు మనం బతుకమ్మలు తీసుకొచ్చుకొని ముగ్గులనే బతుకమ్మ పెట్టేశాను. ఇంకో బతుకమ్మ కూడా ముగ్గులో పెట్టేసినాయి. 2 బతుకమ్మలు అయితే పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఆడడానికైతే రెడీగా ఉన్నాం. మధ్యలో అయితే అగరబత్తీల కోసం నేనైతే సాంబ్రాణికానికి వెలిగించి పెట్టినా. ఇప్పుడైతే చిత్తూల బొమ్మ, శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడల్లోనే, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడల్లోనే. వెండి బిందె తీసుకవెలది నీళ్ళకు పోతే, వెండి బిందె తీసుకవెలదు నీళ్ళకు పోతే, వెంకటేశుడెదురాయే నమ్మో ఈ వాడల్లోనే, వెంకటేశుడెదురాయే నమ్మో ఈ వాడల్లోనే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా మరి, బాయ్ బాయ్.